ప్రస్తుతం తెలంగాణ ఏ రకంగా ఉంది అని అంటే ఏం చెప్తారు? విచారకర పరిణామాల్లో ఎలాగైతే తెలంగాణ ఉండకూడదనుకున్నామో, తెలంగాణకి ఇట్లాంటి రోజులు రాకూడదనుకున్నామో అట్లాంటి స్థితిలో తెలంగాణ ఉన్నది ఇప్పుడు. ఈ తెలంగాణ ప్రజలు ఎవరు ఇలా ఉంటుందా, కాంగ్రెస్కు ఓటేస్తే ఇట్లా ఉంటుందా, కాంగ్రెస్ పాలన ఇట్లా ఉంటుందా అని ఆశ్చర్యపడే విధంగా, అయ్యో తప్పు చేశామే, పొరపాటు చేశామే, కేసీఆర్ గారిని దూరం చేసుకున్నామే అని బాధపడే విధంగా అనే పశ్చాత్తాపం కనిపిస్తుంది ఇప్పుడు ప్రజల్లో. తప్పకుండా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి పథకాలు ఏవి కొనసాగడం లేదు. ఓకే, ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజల కోసం, అన్ని వయసులకు ఆయన ప్రాధాన్యతనిస్తూ ప్రజలందరినీ మరి ఆయన క్షేమంగా చూసుకున్న సందర్భంలో నాటి 10 ఏళ్ల పాలన ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలు జరగడం లేదు. 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు అన్నారు, కాదు 100 రోజులు అన్నారు, 300 రోజులు అయిపోయింది, 355 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 16 నెలలు దాటినాయి, ఏడాదిన్నర కావస్తూ ఉన్నా మరి వాళ్ళు ఇచ్చిన హామీల జాడలేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నటువంటి పథకాల అమలు లేదు. దాంతో ప్రజలైతే తీవ్ర నిరాశలో ఉన్నారు.